హాయ్ అండి. ఇప్పుడు 2019, 24 మధ్యలో పోలీసుల పనితీరు, వాళ్ళ వ్యవహారం చండాలంగా ఉండింది. దానివల్ల నేను కూడా కాస్త ఇబ్బంది పడినోడిని, కాస్త నష్టపోయినోడిని. సరే వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళ వ్యవహారం పక్కన పెడదాం. పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళది కూడా అట్నే ఉంది. పెద్ద ఇంప్రూవ్‌మెంట్ ఏం లేదు. ఇప్పుడు పోలీసులు ఎలా ఉన్నారంటే ఎవరు గెలిస్తే వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తే వాళ్ళు అనుకూలంగా మారిపోవటమో, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా మారిపోవటమో జరిగిపోతుందనమాట. ఇప్పుడు ఈ గవర్నమెంట్‌లో కూడా ఈ మధ్య రీసెంట్‌గా జరిగిన 3 ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఇన్సిడెంట్ నంబర్ 1 వచ్చేస్తే ఆయన అరవ శ్రీధర్ వీణ ఇన్సిడెంట్ అనమాట. తాతన్ సెట్ అయిన అతను ఆ వీణను నడి రోడ్డు మీద పోలీసులు లాఠీలతో కొడుతుంటే వాళ్ళు ఉత్సవ విగ్రహాల మాదిరిగా చూశారు కానీ నో యాక్షన్. ఇన్సిడెంట్ నెంబర్ 2 మాచర్లలో ఒక పరువు హత్య జరిగిందనమాట. దానికి వెనకాల ఒక పోలీసు ఉన్నారని పెద్ద టాక్. ఇన్సిడెంట్ నెంబర్ 3 ఆకివీడు. అక్కడ కూడా పోలీసులు ఉత్సవ విగ్రహాలు లాగా చూశారు. ఎవరెవరి మీద కేసులు పెట్టారు, సంబంధం ఉన్న వాళ్ళ మీద ఏదేదో దాన్ని చేదులిపేసుకున్నారు. ఇది ఇట్లాంటి ఇంకా బోల్డ్ ఉన్నాయి. బట్ ఇవి చెప్తున్న ఈ మధ్య జరిగినాయి. నేనైతే చాలా సంతృప్తిగా ఉన్నాను వాళ్ళ పనితీరు మీద, వ్యవస్థ మీద. చంద్రబాబు నాయుడు గారు దీన్ని అయితే గాలిలో పెట్టాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.